అందరికీ నమస్తే. మరి వర్షాకాలంలో గొర్రెలని ఖచ్చితంగా ఎంత వర్షం పడ్డా కూడా ఇట్లా ఎత్తగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అయితే గొర్రెలకు ఇప్పుడు పుష్కలంగా మేత దొరుకుతుంది కాబట్టి మనము గొర్రెలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివంటే, మనం ఖచ్చితంగా గొర్రెలకు లివర్ టానిక్ ఇవ్వాలి. దాని తర్వాత దానల కొద్దిగా మినరల్ మిక్చర్ కలిపి ఇచ్చుకున్నట్టయితే గొర్రెలు ఎలా ఉంటాయంటే ఇట్లా నూనె పోస్తే కూడా మీదంగా కిందికి జారే విధంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఒకసారి నేను మధ్యలో ఒక వీడియో తీసిన, ఇప్పుడు ఆ కొదుమ అదే దాందే, అప్పుడు అది 15 రోజుల పిల్ల లైవ్ వెయిట్ 7 కిలోలు ఉంటుందని చెప్పిన. ఇప్పుడు దాని వెయిట్ నా అంచనా ప్రకారం ఇప్పుడు అది కొదుమ 6 నెలలు దాటింది, కొదుమ కట్టింది అప్పుడు ఆల్రెడీ. మరి మనము ఎట్లా అంటే గొర్రెలకు భూమి మీద మేతతో పాటు మనం సాయంకాలం కొద్దిగా చేతి మేత అలవాటు చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే గొర్రెలకు మనం ఇచ్చేటటువంటి మందులు అంటే వాటికి ఏమైనా మెడిసిన్ ఇవ్వాలనుకుంటామో ఆ మెడిసిన్ ఇవ్వడానికి మనం ఇచ్చేటటువంటి దానతో పాటు ఆ మెడిసిన్ మనం ఇచ్చినట్టయితే గొర్రెలకు మనకు చాలా సులభమైనటువంటి పని. అందుకోసం నేను ఏం చెప్తానంటే, మనము గొర్రెలకు చేతి మేతతో పాటు ఖచ్చితంగా మనము సాయంకాలం కొద్దిగా దాన అలవాటు చేసుకోవాలని నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి నేనైతే ఈ విధంగా ఒకసారి చూడండి, కింద ఈ విధంగా భూమి మీద మనము నేను బెడ్ వేపించి ఏం చేసినంటే, ఆ యొక్క గొర్రెలు మూత్రం పోస్తే ఆ బెడ్కి ఏం చేసినంటే రంధ్రాలు కొట్టిన, మధ్యలో బెడ్ కింద వచ్చిన తర్వాత దానికి రంధ్రాలు కొట్టిన. ఎందుకంటే ఆ పోషణ మూత్రం అనేది ఓన్లీ రంధ్రాలలోనే వెళ్ళిపోయి ఈ బెడ్ అనేది మనకు రొచ్చు కాకుండా అంటే బుడదలాగా కాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం నా సొంత నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లక్షలు పెట్టి కోట్లు పెట్టి మేము డైరీ ఫామ్ మేము గొర్రెల షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. కానీ నేను ఏం చేయలేదు. ఈ రేకులు తక్కువ రేట్లో తీసుకున్నా 4 గొట్టాలు వేసి దాన్ని ఏపిచ్చేసి మనకు 30,000 అయిపోయింది. కింద బెడ్కు ఒక 15,000 బెడ్ అయిపోయింది. ఆ బెడ్కు చిన్న గీతలు కొట్టిన మనకు చిన్న గొర్రె పిల్లలకు వచ్చేసి వెనుక రూమ్లు ఏర్పాటు చేసిన, చిన్న పిల్లలకు మరి కొంచెం పెద్ద సైజు పిల్లలకు వెనుక కొన్ని రూమ్లు ఏర్పాటు చేసిన, మరి ఏదైనా కొంచెం ఈ గొర్రెలకు మనకి ఇబ్బంది కనుక చిన్న రూమ్ ఏర్పాటు చేసిన. అయితే మనం ఏ విధంగా ఉండాలంటే గొర్రెలకు ఈ యొక్క వర్షాకాలంలో ఎంత దర్శినా కూడా నైట్ పడుకునే టైంలో మాత్రం గొర్రెకు ఎచ్చగా ఉన్నట్టయితే ఆ గొర్రె మంచి బలంగా ఏ రోగం రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు వాటితో పాటు వర్షాకాలంలో ఖచ్చితంగా లివర్ టానిక్స్, మరి అదేవిధంగా కొన్ని మనం నట్టల యొక్క లిక్విడ్ టానిక్ కొద్దిగా ఇచ్చుకొని మనకు ఈ యొక్క కొద్దిగా సాయంకాలం ఇచ్చుకునేటటువంటి దానాలో కొద్దిగా మినరల్ మిక్చర్ మనం కలుపుకొని ఇచ్చుకున్నట్టయితే గొర్రె బలంగా తయారవుతుంది. వాటికి పుట్టేటటువంటి పిల్లలు బలంగా పుడతాయి. ఆ పిల్లలు కూడా తొందరగా గొర్రెలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. పొటేళ్ళు అయితే మంచి రేటు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు ఎవరైనా పాటించాలనుకుంటే మాత్రం ఈ విధంగా కొన్ని సూచనలు పాటించండి. గొర్రెల ఫామ్ల మంచి లాభదాయకంగా ఉంటుంది.